ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో ఎల్లో రాజ్యం అరాచకం వెళ్తోంది. రెడ్ బుక్ ను ఎమ్మెల్యే డ్రైవర్లు కూడా ఫాలో అయిపోతున్నారు. కానిస్టేబుల్ అన్వర్ బాషాపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భార్య రిషితారెడ్డి కార్ డ్రైవర్ సాయి కుమార్ దాడి కలకలం రేపుతోంది. ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి మద్యం మత్తులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ డ్రైవర్ సాయి కుమార్ ఎమ్మెల్యే భార్య కారు డ్రైవర్ను అంటూ కానిస్టేబుల్పై వాగ్వాదానికి దిగాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 145% ఆల్కహాల్ పర్సెంటేజ్ చూపించడంతో సాయి కుమార్ సంతకం తీసుకుని చలానా రాశాడు ఎస్ఐ. ఇదే విషయంపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎదుట పంచాయతీ జరిగింది. కానిస్టేబుల్ అన్వర్ బాషాను ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లాడు శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవినాయక్. ఎమ్మెల్యే సిఐ ఎదుటే కానిస్టేబుల్ అన్వర్ బాషాపై దాడి చేశాడు డ్రైవర్ సాయి కుమార్. కానిస్టేబుల్పై దాడిని అడ్డుకున్నాడు సిఐ రవికి నాయక్. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళింది వాస్తవమే అంటూ జిల్లా పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై డ్రైవర్ సాయి కుమార్ దాడి చేసినా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోపోవడంపై డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ కూడా ఎల్లో బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం ఫాలో అయిపోతున్నట్టుగా కనిపిస్తోంది. సో కానిస్టేబుల్ మీద పోలీసుల మీద కూడా చేయి చేసుకోవచ్చా? వీళ్ళు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ఏంటి మీద ఇన్పుట్స్? హరి, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో కొనసాగుతోందనటానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి ఘటనే దానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ఈ నెల 3వ తారీఖు నాడు అర్ధరాత్రి పూట 1 గంట సమయం, అంటే 4వ తారీఖు వస్తుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏదైతే కుమారస్వామి తిప్ప అనే ప్రాంతంలో ఈ యొక్క శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ నరసింహులు కానిస్టేబుల్తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సాయి కుమార్ మద్యం మత్తులో ఉండడంతో కానిస్టేబుల్తో వాగ్వాదాన్ని దిగాడు. తాను ఎమ్మెల్యే ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను, నా వెహికల్నే మీరు అడ్డగిస్తారా, మీరు అంతు చూస్తానంటూ పోలీసులపై తిరగబడినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కానిస్టేబుల్ అన్వర్ బాషా పైన కొంత వాగ్వాదాన్ని దిగాడు. కొంత ఇద్దరికి మధ్య కూడా కొంత వాగ్వాదం కూడా జరిగింది. ఈ యొక్క ఘటనన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కానిస్టేబుల్ పెంచలయ్య రికార్డ్ చేసినటువంటి దృశ్యాలు కూడా మీడియాకు విడుదల చేశారు. బ్రీత్ అనలైజర్తో టెస్ట్ నిర్వహించిన సమయంలో 145% ఆల్కహాల్ కంటెంట్ ఉన్నట్లుగా నిర్ధారణ కూడా అయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంట్లో కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ చేత చలానాపై సంతకం తీసుకుని ఎస్ఐ నరసింహులు ఈ చలానా పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి నేపథ్యంలో అర్ధరాత్రి పూటనే సాయి కుమార్ను విడుదల చేయడం ఇక్కడ సంచలనంగా మారుతోంది. ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వాళ్ళను కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్లకు వదిలివేయటం ఒక ఎస్ఐ చేసినటువంటి తప్పిదంగా కనిపిస్తోంది. రాసినటువంటి చలానా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి ఆధారాలు ఉన్నప్పటికీ ఎందుకు వదిలేయాల్సి వచ్చిందనే విషయంపైన కూడా పోలీసులు ఈ యొక్క విషయంలో పలు అనుమానాలకు తావిచ్చే విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటికి కానిస్టేబుల్ అన్వర్ బాషాను సిఐ తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఘటనకు సంబంధించి వివరించేటువంటి ప్రయత్నంలో ఎమ్మెల్యే కార్ డ్రైవర్ ఏదైతే ఒక్కసారిగా అతని పైన దాడి చేయటం, ఈ యొక్క ఘటనకు సంబంధించి అన్ని కూడా వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ దాడి జరగలేదంటూ చెప్తున్నారు. పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం నుంచి కూడా ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లిన మాట వాస్తవమే అని చెప్తూనే దాడి జరగలేదంటూ వారంతా కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే.